ఫ్రెండ్స్ ఎలాగున్నారు మీ జగన్. ఈరోజు మనము ఐఈఎక్స్ కోసము ఎక్కడ కొనాలి, ఎక్కడ యాడ్ చేయాలి, ఎంతవరకు టార్గెట్ ఉన్నది అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఓకే అండి. ఐఈఎక్స్ అనేది ఇది ఎక్స్చేంజ్ కంపెనీ అంటే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కంపెనీ. ఇది మంచి లాంచ్ అవుతుంది. ఇది తక్కువ నుంచి కూడా చాలా తక్కువ నుంచి కూడా బాగా పైకి వెళ్ళింది. ఇది 52 వీక్ ఐ అనేది నియర్లీ 310 వరకు 244 వరకు వెళ్ళిందండి. ఇవన్నీ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇది 2020లోనే చాలా తక్కువ ఉండేది. ఒకసారి కూడా మంత్లీ క్యాండిల్ అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి 2020లోని 42 రూపీస్ నుంచి 244 వరకు 244 అండ్ 321 కూడాను లాస్ట్ ఇయర్ వెళ్ళింది. 320 వరకు కూడా వెళ్ళింది. ఇయర్ అయితే 243 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్ వస్తూనే ఉన్నది. కరెక్షన్ వచ్చింది. ఒకేసారి అయితే 120 కూడా వెళ్ళి ఇప్పుడు ఒకేసారి టిప్ తీసుకోండి. ఇక్కడ ఏమైనా కొనొచ్చా, లేకపోతే ఏమైనా షార్ట్ ఫాల్ ఉందా, అక్కడ ఏమైనా యాడ్ చేయొచ్చా, ఇది అనేది మంచి ఫండమెంటల్ ఉండే స్టాక్ అండి. ఒకసారి డే క్యాండిల్ చూద్దాం ఎక్కడ బై చేయొచ్చు. ఇవ్వండి ఈ 52 వీక్ ఐ అనేది 240 వరకు వెళ్ళింది. 244 వరకు కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 185 అండి. ఒకేసారి ఒక్కో టైంలో కూడాను 150 160 కూడాను వచ్చింది. ఎక్కడ యాడ్ చేద్దాం, ఎక్కడ బై చేద్దాం, ఎంత టార్గెట్, ఇది ఒకసారి విశ్లేషణ చూద్దాం. ఎందుకు బై చేయాలనేది కూడాను ఒకసారి బ్యాలెన్స్ షీట్, షేర్ హోల్డింగ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. అంటే సెబీ రిజిస్టర్. ఏమైనా బై అని కానీ సెల్ కానీ మీరు చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కోసం కన్సల్ట్ చేయాలి. ఓకే అండి. ఇది ఎందుకు కొనాలనేది ఒకసారి చూద్దాం. అండి షేర్ హోల్డింగ్స్ ఎఫ్ఎల్స్ హోల్డింగ్స్ 15.7% ఉందండి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది 24.8% ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఎఫ్ఎల్స్ అనేది మ్యూచువల్ ఫండ్ అనేది ఎక్కడ హై నుంచి వెళ్ళిందో కిందకు వచ్చింది, మళ్ళీ ఒకేసారి అనేది మ్యూచువల్ ఫండ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఈ స్టాక్ అనేది మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎక్కువ కొన్నారు. చూడండి ఇవి వెళ్ళిందండి. ఇది మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ కూడాను ఇవి ఉన్నారు. చూడండి ఒకేసారి 2022-23 నుంచి హై వెళ్ళింది. ఒకేసారి సెప్టెంబర్ నుంచి డౌన్ వచ్చి ఒకేసారి ఇప్పుడు కూడాను బాగా ఎఫ్ఎల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది హోల్డింగ్స్ అనేది ఎఫ్ఎల్స్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దామండి ఎంత పర్సెంటేజ్ ఉన్నది. ఇది ప్రమోటర్స్ అయితే ఏ కంపెనీ కూడాను ప్రమోట్ చేయలేదండి. ఓన్లీ ఎఫ్ఎల్స్, డిఎల్స్, పబ్లిక్, అదర్స్ ఉన్నారు. ఇది ఎఫ్ఎల్స్ అనేది 15%. చూడండి లాస్ట్ క్వార్టర్ కన్నా ఇప్పుడు అనేది ఒక 4% ఎక్స్ట్రా అనేది పెరిగింది. డిఎల్స్ అనేది ఈక్వల్ ఉన్నది, ఇంకా ఒక 0.2% అనేది పెరిగింది. పబ్లిక్ అనేది చూడండి 56% ఉన్నది. పబ్లిక్ అనేది కొద్దిగా తగ్గింది. ఇదైతే మనం పోర్ట్ఫోలియోలో ఉండవలసిన స్టాక్ 2025లోనే మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్ అండి. ఓకే అండి. ఇది షేర్ హోల్డింగ్స్ అండి. దీనిది ఫైనాన్షియల్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి నెట్ ప్రాఫిట్ అనేది 78.7 అనేది ఉన్నది. రెవెన్యూ గ్రోత్ అనేది 1.19% అనేది ఉన్నది. చూడండి నెట్ గ్రోత్. ఇది కరెంట్ ని ఎనర్జీ అనేది ఇది ఎనర్జీ ఇండెక్స్ అండి. ఇవ్వండి రెవెన్యూ అనేది ఇలా పెరుగుతూ వచ్చింది. చూడండి ఇక్కడ అనేది చూడండి 121 కోట్ల నుంచి 167 ఒక 3 years అనేది గ్రోత్ వస్తూనే ఉన్నదండి. ఇవ్వండి జూన్ కన్నా కూడా ఇక్కడ ఎర్నింగ్స్ ఎక్కువ ఉన్నది. ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్. ఓకే అండి. నెక్స్ట్ టెక్నికల్ చూడండి. ఎందుకంటే టెక్నికల్ గా అయితే ఇది 50 డిఎం అయితే 183 అండి. 200 డిఎం అయితే 173. అంటే ఇప్పుడు ఎంత ప్రైస్ అవుతుందో చూద్దామండి. ప్రైస్ అనేది 184 నడుస్తుంది కాబట్టి మనది అనేది 50 days డిఎంఐ దగ్గర ఉందండి. నెక్స్ట్ దీని పిసిఆర్ పిఈ అన్ని ఒకసారి చూద్దామండి. ఇవ్వండి బై వాల్యూమ్ లోనే ఉన్నారు. బై అనేది బులిష్ ట్రెండ్ లోనే ఉన్నది. చూడండి ఇది కూడా బులిష్ ట్రెండ్ లోనే ఉంది. బులిష్ ట్రెండ్ లో ఉన్నది. ఇది అనేది ఇక్కడ మనం బై చేయవచ్చు. కొంతమంది ఒకసారి చెక్ చేద్దామండి. అండి మంత్లీ క్యాంటీన్ లోన్ ఒకసారి చూసాం కదండి ఎంతలో నుంచి వచ్చిందో. ఒకేసారి 310 వరకు కూడాను వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఇది ఇక్కడ ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది 184 185 అనుకోండి.
అండి 3 క్యాండిల్ తీసాను. 185లో ట్రేడ్ అవుతుంది. ఇదైతే 52 వీక్ ఐ అనేది 244 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఒకేసారి కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ కూడా 157 వరకు కూడా వచ్చింది. ఓకే అండి. వన్ 158 157 వరకు 158 వరకు కూడా వచ్చిందండి. ఇది ఒకేసారి పైకి వెళ్ళి అక్కడ నుంచి కరెక్షన్. ఓకే అండి. ఇక్కడ హ్యాపీగా ఇది బై చేసుకోవచ్చు. కిందకు వచ్చింది అనుకోండి 150 దగ్గర కొద్దిగా యాడ్ చేసుకోండి. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది 310, సెకండ్ టార్గెట్ అనేది 350. ఓకే అండి. మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి టైప్ చేసుకోండి. IEX ఏం చెప్తున్నారు అనేది ఒకసారి టైప్ చేసుకోండి. IEX buy at 185, add more 158, target 310, 350. ఇది షార్ట్ టర్మ్ కోసం. ఇది మనము పోర్ట్ఫోలియోలో ఉండవలసిన స్టాక్. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.